నిన్న బాయ్ మాట్లాడిన తర్వాత మాకు కూడా కొంచెం మోర్చుకోలేకపోతున్నాం. చూద్దాం ఏమైతే అప్పుడు సంగతి. అదే బాయ్ కొంచెం నెగటివిటీ తెచ్చుకుంటున్నాడు. సపోర్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, తన ఫ్రెండ్ కి మళ్ళీ చెప్పిండు, తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసిండు. ఎందుకంటే అరే ఓటములు గెలుపు Army, I love you. I love you. I love you. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్. అల్లు అర్జున్ గారి పైన ఎందుకంత నెగిటివిటీ? ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? సోది సుత్తి లేకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో జనసేనకి వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికు అల్లు అర్జున్ గారు సపోర్ట్ గా వెళ్లారు. జనసేనకు వ్యతిరేకంగా వెళ్ళటం ఏ ఒక్క అభిమానికి నచ్చలేదు. అయితే 2019 నుంచి 2024 ఎలక్షన్స్ లో గట్టిగా గెలవాలి అని ప్రతి జన సైనికుడు కోరుకున్నాడు. గెలుపును టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే అలాంటి సమయంలో అల్లు అర్జున్ గారు వైసీపీ తరపున ప్రచారం చేయటం ఏ మాత్రం నచ్చలేదు. అయితే ఆ సందర్భంలో అల్లు అర్జున్ గారి పైన హేట్రెట్ దారుణంగా పెరిగింది. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, కావాల్సిన అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఈ మాటలన్నీ చాలా వైరల్ అయ్యాయి. అయితే మొన్న జరిగిన చిరంజీవి గారి ఇంద్ర రీ రిలీజ్ లో కూడా శివాజీ గారి క్యారెక్టర్ కు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ అంటూ అరవడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో విపరీతంగా వార్స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదంటూ చాలా దారుణంగా ఫ్యాన్ వార్ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలానే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఇద్దరు కూడా రెండు వర్గాలుగా మారి దారుణంగా ట్రోల్ చేసుకున్నారు. అయితే ఈ గొడవ ఎప్పటిది కాదు, దీని వెనుక బ్యాక్ స్టోరీ చాలా ఉంది. ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్తానంటే అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ అంచనా వేశారంట. అయితే ఈ ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. అల్లు అరవింద్ గారు ఎవరు అన్నారు, పవన్ కళ్యాణ్ ని పలానా చోటుకు పంపించానంటే, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఉన్నారు కదా, రామ్ చరణ్ పంపించాను. ఏంటంటే అల్లు అరవింద్ గారు ఒక నటుడుగా చూసారు. తన కొడుకుతో పాటు తన మేనలుడితో పాటు పవన్ కళ్యాణ్ కూడా నటుడు అంతే. అయితే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారికి కాస్త దూరం పెరిగింది అని, దానికి కారణం కూడా ఇదేనని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ అమాంతంగా పెరగటం మొదలైంది. ప్రతి 10 మందిలో ఖచ్చితంగా నలుగురైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండటం సాధారణంగా మారింది. అయితే ఆ క్రేజ్ ఏ రకంగా మారిందంటే ప్రతి ఒక్క ఫంక్షన్ లో కూడా పవర్ స్టార్ అని అరవటం మొదలు పెట్టారు. అయితే ఇది కొంతమందికి బాగానే ఉండేది, మరికొంతమంది హీరోలకి అది చాలా ఇబ్బందిగా మారింది. అయితే ఒక దశలో చిరంజీవి గారు కూడా విసిగిపోయారు. అండ్ అంతేకాకుండా నాగబాబు గారు కూడా ఒక దశలో బాగా ఫైర్ అయ్యారు. ప్రతిసారి వచ్చి పవర్ స్టార్ అవటం కాదు, మీకు దమ్ముంటే మీరు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి. ప్రతిసారి రావటం పవర్ స్టార్ అని రానటం, స్టేజ్ అల్లరి చేయటం. సొంత ఫ్యామిలీలో జరిగిన ఫంక్షన్స్ లో పవర్ స్టార్ అని అరిస్తే హీరోస్ కూడా దానికి సమాధానం ఇచ్చేవారు. వరుణ్ తేజ్ గారి లాఫర్ సినిమా ఫంక్షన్ కు ప్రభాస్ గారు గెస్ట్ గా వచ్చారు. సో ఆ టైంలో ఆయన ఒక పాయింట్ లో మాట్లాడుతున్నప్పుడు అడుక్కున్న వారి కోసం అని ఒక పదం వచ్చినప్పుడే అందరూ పవర్ స్టార్ అని అరవటం. ఆ టైంలో ప్రభాస్ గారు ఐ లైక్ పవర్ స్టార్ అని చెప్పి రియాక్ట్ అవటం. వెళ్తుంటే ఒక అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా, ఓకే ఐ లైక్ పవర్ స్టార్. దాని తర్వాత ప్రభాస్ గారిని కూడా చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఒక దశలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది చాలా విసుగు తెప్పించింది. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అతను చాలా డీప్ గా మాట్లాడతారు, పైగా ఆన్ పాయింట్ మాట్లాడతారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు కూడా కొంతమంది ఫ్యాన్స్ ఏం చేసేవారంటే దారుణంగా అరిచేవాళ్ళు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కొంతమంది మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఒక సినిమా చూసి వారికి పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత అభిమానం ఉన్నా, వేరే హీరో పైన ఎంత అభిమానం ఉన్నా ఆ పర్టికులర్ టైంలో చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అయితే సరైనోడు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నప్పుడు అందరూ పవర్ స్టార్ అని అరవడం మొదలు పెట్టారు. సో ఆ టైంలో అల్లు అర్జున్ గారు చెప్పను బ్రదర్ అన్నారు. చెప్పను బ్రదర్. ఆ డైలాగ్ చాలా వైరల్ అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ గారిని దారుణంగా ట్రోల్ చేశారు.
దానికంటే ముందు జరిగే ఈవెంట్స్ అన్నిట్లో కూడా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ని ఎంతో హుందాగా డీల్ చేసేవారు. కానీ ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పని బ్రదర్ అన్న మాట ఏ ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్ తీసుకోలేకపోయారు. దీంతో అల్లు అర్జున్ గారి మీద హేట్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానికి బదులుగా ఒక మనసు ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ గారు దానికి సంజేసి ఇవ్వడానికి చూశారు. పవర్ స్టార్ అని అరవటం వల్ల ఆర్టిస్టులు పడే ఇబ్బందుల గురించి అల్లు అర్జున్ గారు ఆ ఈవెంట్ లో చెప్పారు. ఏమవుతుందంటే చాలా మంది ఆర్టిస్టులకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలి ఉంటుంది. ఎప్పుడుకో కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. మీరు పవర్ స్టార్ అరుస్తుంటే సో అలాంటి టైంలోనే దువ్వాడ జగన్నాథం ట్రేజర్ వచ్చింది. ఆ ట్రేజర్ కు అప్పటి వరకు లేని డిస్లైక్స్ ఆ ఒక్క ట్రేజర్ కే పడింది. యూట్యూబ్ లో ఆ ట్రేజర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల కొద్ది డిస్లైక్స్ పడ్డాయి. సో కొంతమంది బన్నీ ఫ్యాన్స్ ఏం చేశారంటే కాటమరాయుడు ట్రేజర్ కి డిస్లైక్స్ కొట్టడం మొదలు పెట్టారు. అది కూడా కొన్ని గంటల్లోనే. అయితే ఒక సందర్భంలో చిరంజీవి గారి మదర్ ని ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ చాలా దారుణంగా మాట్లాడితే అందుకు గాను పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అల్లు అర్జున్ గారు కూడా మా ఆఫీస్ కు బయలుదేరారు. ఆ విజువల్స్ కూడా మీరు అందరు చూసే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు ఈవెంట్ కి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరంతా ఒక ఫ్యామిలీ అని వారి మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవని క్లియర్ గా చూపించారు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం దాని ఇంపాక్ట్ 1% కూడా పడలేదు. అయితే 2019 టైంలో జనసేన ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారితో పాటుగా అల్లు అర్జున్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది అని ప్రతి ఒక్కరూ నమ్మారు. బట్ అది కొన్ని రోజుల వరకు మాత్రమే. చిరంజీవి గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏ పండగ జరిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఈవెంట్ లో కనిపిస్తారు. ఒక ఫ్రేమ్ లో ఉంటూ ఫోటోస్ ని కూడా మనం చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి వీటన్నిటికీ దూరంగా ఉంటారు కానీ కుటుంబానికి కాదు. అయితే ఈ గొడవలన్నీ కూడా ముదురుతూ వస్తుండేవి. ఫేస్ మార్క్స్ చేస్తూ పర్సనల్ అటాక్ చేసేవాళ్ళు. అది ఏ స్థాయిలోకి చేరిందంటే ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు నవ్వితే ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేసేవాళ్ళు. అయితే అల్లు అర్జున్ గారు కూడా ఒక దశలో నవ్వాలంటే చేతులు అడ్డు పెట్టుకుంటూ నవ్వేవాళ్ళు. అది చూసి చాలా మందికి బాధ కూడా కలిగింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోవాలంటూ చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘోరంగా ట్వీట్స్ చేశారు. చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో స్మగ్లర్ హీరోగా ఉండటం కోసం మాట్లాడారు. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. అయితే దాన్ని బన్నీ ఫ్యాన్స్ చాలా దారుణంగా ఖండించారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్ స్టార్ గా చేస్తున్నారు. సో దానికి కూడా బన్నీ ఫ్యాన్స్ చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఇంతకు ముందు జరిగే ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్ అంటూ ప్రస్తావించేవాళ్ళు. లాస్ట్ కొన్ని ఇయర్స్ గా ఆయన సినిమా ఈవెంట్స్ లో నా ఫ్యాన్స్ నా ఆర్మీ అంటూ మాట్లాడటం ఏ ఒక్క మెగా ఫ్యాన్ కి నచ్చలేదు. యాక్చువల్ గా ఫస్ట్ తీసుకొచ్చింది మెగా ఫ్యామిలీ కదా, అతన్ని పైకి తీసుకొచ్చింది. సో అతని వల్లే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యారు. సో అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారు ఈ స్థాయికి రావడానికి రీజన్ చాలా మంది మెగా ఫ్యాన్స్, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. దీంతో హేట్ రేట్ ఇంకాస్త పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడంతో పాటుగా ఆయన క్రేజ్ చాలా రాష్ట్రాలకు పాకింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. అందులోనూ మన తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చిందంటే ఖచ్చితంగా గర్వించాల్సిన విషయమే. కానీ తెలుగు స్టేట్స్ లో అల్లు అర్జున్ గారికి టూ మచ్ నెగిటివిటీ పెరిగిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఆ రేంజ్ లో ట్రోల్ చేయటం పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చదు. అలానే పవన్ కళ్యాణ్ గారికి ఈ రేంజ్ లో ట్రోల్ చేయడం అల్లు అర్జున్ గారికి కూడా నచ్చదు. ఇకపోతే మెగా ఫ్యామిలీలో ఉన్న బాండింగ్ ఏ రకంగా ఉంటుందనంటే మీరు చూస్తూ ఉండండి. ఇదే ఏడాదిలో మళ్ళీ వారంతా కలిసిన ఫొటోస్ మనం చూస్తాం. వారికి బాండింగ్ బానే ఉంటుంది. పుష్ప కూడా పోస్ట్ పోన్ జరిగింది. అల్లు అర్జున్ గారికి ఇప్పుడున్న హేట్ రేట్ కు పుష్ప సినిమా వచ్చిందంటే దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ చాలా గట్టిగా పడుతుంది. కాకపోతే ఇక్కడ నష్టపోయేది ఎవరంటే నిర్మాత. కరెక్ట్, ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిర్మాతకు గాని దెబ్బ పడినట్లయితే ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి నిర్మాతకు చాలా సమయం పడుతుంది. సో మన కారణంగా ఒకరు నష్టపోకూడదు. సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేసుకున్నామా, ఏ గొడవ లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.